తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నిరుద్యోగులకు ఉపయోగపడేలా నైపుణ్యతలో శిక్షణ ఇచ్చే విధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ కు తమ వంతు సహకారం అందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పారిశ్రామికవేత్తలను కోరారు. పారిశ్రామిక అభివృద్ధి బాటలో ఆయన విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా క్వాడ్ టెక్, అంజనీ గ్రానైట్, లిఖిత ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రసాద్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం ఏపీఐఏసీ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక నైపుణ్యత శిక్షణ సంస్థల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి అర్హత ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఎంత వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, దాన్ని అంత సప్లై మనం ఇవ్వగలుగుతాం లేదా, ఇవ్వగలిగితే ఎట్లాగే ఇవ్వగలుగుతాం అనేది కూడా నేను చేస్తాను. పెట్రోలింగ్ ఎనివే టాక్ టు ఎస్పీతో మాట్లాడి ఇమీడియట్గా అరేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్సైడ్ క్యాంపస్లో ఆ బ్యూటిఫికేషన్, ఆ తర్వాత రోడ్ మార్జిన్స్ అవన్నీ కూడా అయిలా చూసుకోవాలి. సో అంటే మీరు ఇచ్చిన ఫండ్స్తో అవన్నీ కలిసి ఇదంతా ఎప్పటికప్పుడు చెత్త రాకుండా ప్రాపర్ చెక్ పోస్టులు పెట్టుకోవడం, తర్వాత సీసీ కెమెరాస్ పెట్టడం, దానికి ఒక ఆఫీస్, ఇదంతా కూడా అయిలా చేసుకుంటారు. సో దాన్ని మనం ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తాం. గ్రానైట్ డంపింగ్ అనేది నేను ఒకసారి అది కూడా ఒకసారి చూసి ఎక్కడైతే దానికి డెసిగ్నేటెడ్ డంపింగ్ ప్లేస్ కావాలంటున్నారు. అదే సరే మాట్లాడుతున్నాం. అది కూడా మాట్లాడుతున్నాం. చాలామంది యువకులందరూ కూడా మనకి వాళ్ళు డిగ్రీలు అయిపోతున్నాయి కానీ వాళ్ళు అన్ఎంప్లాయ్గా ఉండిపోతున్నారు. సో వాడు చదువుకున్న చదువంతా కూడా అట్లా నెమ్మదిగా పెడైపోతుంది. సో మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే వాళ్ళకి ఎలాగైనా సరే మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి మనకి ఏదైతే ఐటీఐ ఉందో, ఈ ఐటీఐ దగ్గర ఉన్న స్థలాన్ని మనం ఒక సెంచురీతో మనం టైప్ అయ్యాము. ఇప్పుడు ఆల్రెడీ 2 కోర్సులు అక్కడ స్టార్ట్ చేస్తాం. ఒకటి డ్రోన్ టెక్నాలజీ చేస్తున్నాము, తర్వాత ఈవీ వెహికల్స్ చేస్తాం. ఈ రెండింటికి మనకి ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి చేస్తాం. తర్వాత ఫ్రమ్ గ్రో సెంటర్ నుంచి, మన గ్రో సెంటర్ నుంచి మీరందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి కామన్గా ఉన్నటువంటి అంటే ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాల్సి వచ్చింది ఏదన్నా ఉన్నదే అనుకుంటే కనుక మీరందరూ కూడా స్పాన్సర్ చేస్తే వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అక్కడ కట్టడం జరుగుతుంది. సో వాళ్ళకి అక్కడ రిక్రూట్ చేస్తాము. ఆన్ హ్యాండ్ ట్రైనింగ్కి మన దగ్గర ఇక్కడికి వస్తాను. క్రాస్ సెక్షన్స్ అన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు. అక్కడ మినిమం ఆ ఇండస్ట్రీ తాలూకా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఏంటనేది అంత ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం ఉండదు కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ వస్తారు. మళ్ళీ అక్కడ ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా చేయడం అనేది జరుగుతుంది. క్రాస్ సెక్షన్స్ మీరు సపోర్ట్ చేయాలి. మిషనరీ క్రాస్ సెక్షన్స్ సపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పెయింటింగ్ ఉన్నారు, నేను చూసినారు కదా, పెయింటింగ్ హౌ టు ఆపరేట్ ద పెయింటింగ్, దాని యొక్క సిస్టమ్ ఎట్లాగా ఇది వర్క్ చేస్తుంది, దాని క్రాస్ సెక్షన్ నేను కూలి పెట్టాలంటే ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. వేరే మీరే కనుక ఒక క్రాస్ సెక్షన్ పెడితే వాడు దాని మీద ట్రైన్ అయిపోయి దాన్ని హౌ మచ్ పవర్ ఇట్ ఈస్ టేకింగ్, హౌ మచ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి ఆపరేటెడ్, ఇదంతా కూడా దాన్ని పట్టుకోవడం అనేది వాడికి తెలియదు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, ఉంజల్ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 14వ తేదీ వరకు ప్రతిరోజు పల్లకి సేవ నిర్వహించనున్నట్టు ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా సిద్ధారెడ్డి, ఇంద్రసేనమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
सर्वमिदं भूय एवास्तु भूयः हरिः ओं ऋग्वेद श्रवणोधार्य ओम अग्निमेळे पुरोहितं यज्ञस्य मृत्युजं ओम यजुर्वेद श्रवणोधार्य इषयत्पोषयत्वा वायुवस्तोपायुवस्तः देवो वसावतीरणमेव हयक्ष्मा मावस्तेरी सतमागस्य पुंसो परिवोर्णक्तो ध्रुवा काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं शोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अधुना सदनापुरमस्तु। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురంలో 200 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలకు యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం. అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గౌరవ అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్. యువత ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగాలని ఆకాంక్ష. తూర్పుగోదావరి జిల్లాలో జగన్ పర్యటనలో భద్రతా లోపం వెనుక పెద్ద కుట్ర ఉందన్న అమర్నాథ్. డీజీపీకి 4 సార్లు ఫోన్ చేసినా స్పందించలేదని వ్యాఖ్య. ఒంగోలు ఏపీఐఎస్సీ కార్యాలయంలో పారిశ్రామికవేత్తలతో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సమీక్ష. ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ కు సహకారం అందించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.